అన్యజనులు ఈ మాట వాడుతూ ఉంటారు, ఏం చేద్దామమ్మా నీ మొహాన అటు రాశాడు దేవుడు, ఆడి మొహాన అటు రాశాడు దేవుడు అని అంటూ ఉంటారు. అట్లా కాదు. దేవుడు ఎవరి మొఖాన రాయడు. దేవుడు ఎవరి మొఖాన రాయడు. ఎవరి బతుకులు వాళ్లే రాసుకుంటారు. ఎవరి బతుకులు వాళ్లే రాసుకుంటారు. అయితే దేవుడికి ఏం తెలుసు అంటే ఎవరి బతుకులు ఎట్లా రాసుకుంటారో తెలుసు. ఈ మధ్యలో దేవుడు జోక్యం కూడా ఉంటుంది. కొన్ని అవకాశాలు ఉంటాయి. దేవుడు పట్టించుకొని కొన్నిసార్లు మలుపులు తిప్పడానికి ప్రయత్నించినటువంటి ఘట్టాలు ఉంటాయి. అయితే దేవుడి పాత్ర ఎలా ఉంటుందంటే, ఈ లోకంలో మన జీవితాల్లో మనుషుల పాత్ర ఎలా ఉందో, కొన్ని సందర్భాల్లో కొంతమంది ఎంటర్ అవుతారు, కొన్ని ఘట్టాల్లో ఉంటారు, తర్వాత పోతారు. అట్లాగా కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల ప్రవేశం మన బ్రతుకులు ఎలా ఉంటుందో, దేవుడు జోక్యం కూడా మన జీవితంలో ఈ భూమి మీద మన యాత్ర కొనసాగినంత వరకు అప్పుడప్పుడు దేవుని జోక్యం అలాగా వస్తూ పోతూ ఉంటుంది. కానీ మనకు జరిగే పరిణామాల్లో మనం తెచ్చిపెట్టుకున్నటువంటి సమస్యల్లో దేనిలో కూడా దేవుని ప్రమేయం ఉండదు. 100% అది మంచైనా చెడ్డైనా మన బ్రతుకు రాతలు మనమే రాసుకుంటాం. అయితే ఎవడి జీవితం ఎలా జరిగిద్దో, ఎవడి జీవితం ఎలా ముగిసిద్దో, ఎవరి లైఫ్ ఎంతవరకు కొనసాగిద్దో అది దేవుడికి ముందే తెలుసు. ఇది 139వ కీర్తనలో భక్తుడు సెలవిచ్చాడు పరిశుద్ధాత్మ ప్రేరణలో. ఒకసారి చూస్తారా? 139వ కీర్తన. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే 16వ వచనం, నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను అన్నాడు. ఆ మాటను ఎప్పుడన్నా ఆలోచించారా? నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితము లాయను అంటే టోటల్గా అసలు ఎన్ని రోజులు దావీదు బతుకుతాడో, ఇన్ని రోజులలో ఏ రోజు ఏమేం చేస్తాడో,